Next problem, 1 by x into dy by dx plus y into e power x is equal to e power 1 minus x into e power x. సో ఇదంతా కూడా పవర్లోనే ఉంది. సో ఇది కూడా ఒక ఎల్డిఈ మనం చూడగానే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ ఎల్డిఈ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో నాన్ హోమోజీనియస్కి దానికి సపరేట్ ఫామ్ ఉంటుంది, హోమోజీనియస్ దానికి సపరేట్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇది మనం వేరియబుల్ సెపరబుల్ కూడా స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. సో ఇది ఎల్డిఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైగా మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి ఎల్డిఈ ఫామ్లో కంప్లీట్గా లేదు, ఇది డివై బై డిఎక్స్ పక్కన వేరే ఎటువంటి టర్మ్ ఉండకూడదు ఎల్డిఈ ఫామ్లో ఉండాలంటే. అందువల్ల ఈ 1 by x లేదంటే డినామినేటర్లో x ఉంది, x తోటి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే దెన్ ఇట్ బికమ్ ఎల్డిఈ ఫామ్. ఈ x తోటి రైట్ సైడ్కి మల్టిప్లై చేసుకుందాం. డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో ఈ 1 by x లేదంటే డినామినేటర్లో ఉన్న ఎక్స్ తోటి రైట్ సైడ్ మల్టిప్లై చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. నౌ ఇట్ ఈస్ ఇన్ ఎల్డిఈ ఫామ్. ఇప్పుడు ఇది పూర్తిగా ఎల్డిఈ ఫామ్లోకి వచ్చేసింది. డివై బై డిఎక్స్ ప్లస్ పి ఇంటూ వై దట్ ఈస్ ఈక్వల్ టు క్యూ. సో దిస్ ఈస్ ఎల్డిఈ ఫామ్ ఇన్ డివై బై డిఎక్స్ మోడల్. డివై బై డిఎక్స్ మోడల్లో ఎల్డిఈ ఫామ్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో బై కంపేరింగ్ we get the values of p and q like this. P is equal to x into e power x, q is equal to x into e power 1 minus x into e power x. Okay, now find integrating factor if మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇది dy by dx మోడల్ కాబట్టి ifకి సంబంధించిన ఫార్ములా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ if is equal to e power integral p dx. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో ఈ పవర్ ఇంటిగ్రల్ పి మీన్స్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. మరి దీన్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి అంటే, సో ఇది యూవీ మోడల్లో ఉంది, దానికి సంబంధించిన ఫార్ములా మనం తీసుకోవాలి. దీన్ని ఒక ఫార్ములాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంటిగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్, ఇది యూగా ఇది విగా మనం ఇంటిగ్రేట్ చేసినట్లయితే వచ్చేస్తుంది అది. సో ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ యువి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డియు బై డిఎక్స్ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి. సో ఇది మనకి బై పార్ట్స్ ఫార్ములా, యూవి రూల్ ఇంటిగ్రేషన్. దీన్ని మనం బై పార్ట్స్గా తీసుకుంటాం. సో ఇక్కడ యూ అంటే ఎక్స్ అనుకోవాలి, వి అంటే ఈ పవర్ ఎక్స్. సో దీన్ని అప్లై చేసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ యూ అంటే ఎక్స్, సో యూ అంటే ఎక్స్, ఇంటిగ్రల్ వి అంటే ఈ పవర్ ఎక్స్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఓన్లీ. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డియూ బై డిఎక్స్ అంటే యూని మనం డెరివేటివ్ చేసుకోవాలి. యూ అంటే ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1. ఓకే, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1, ఇంటిగ్రల్ సింపుల్ ఉంది. మళ్ళీ ఇంటిగ్రల్ విడిఎక్స్, వి అంటే ఈ పవర్ ఎక్స్, దాన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. ఓకే, సో ప్లస్ సి మనం ఇప్పుడు రాయాల్సిన అవసరం లేదు, మనం చివరిలో మనం ప్లస్ సి చూపిస్తాం. సో ఇది యూ ఇంటూ ఇంటిగ్రల్ బి మైనస్ ఇంటిగ్రల్ డియూ బై డిఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ బి హోల్ డిఎక్స్ ఉంటుంది. సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్, మళ్ళీ ఇంకా 1 ఇంటూ అంటే ఇదే వచ్చేస్తుంది. 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. ఓకే, సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఎక్స్ మైనస్ 1 ఈ పవర్ ఎక్స్ని మనం కామన్ తీసినట్లయితే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో దిస్ ఈజ్ ఐఎఫ్. ఓకే, సో ఇంటిగ్రల్
x ఇంటూ ఈ పవర్ x dx. దీనికి ఆన్సర్ ఈ విధంగా ఉంటుంది, x మైనస్ 1 ఇంటూ ఈ పవర్ x ప్లస్ సి. దీన్ని మనం ఫార్ములాగా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇది అప్పుడప్పుడు మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని మనం ఫార్ములాగా డైరెక్ట్గా రాసుకోవచ్చు. అయినా నేను ఇక్కడ చేశాను అది బై పార్ట్స్ తీసుకొని. సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, వి టేక్ దిస్ యాజ్ ఫార్ములా. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్. సో ఇది డివై బై డిఎక్స్ మోడల్ కాబట్టి జనరల్ సొల్యూషన్ ఫార్ములా y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఐఎఫ్ dx plus c. Okay, so y into if means this is the if, e power x minus 1 into e power x, that is equal to q అంటే మన దగ్గర x into e power 1 minus x e power x ఆ విధంగా ఉంది. x into e power 1 minus x e power x, this is q entirely, into if అంటే మళ్ళీ ఇది e power x minus 1 into e power x dx plus c. ఓకే, సో ఈ రైట్ సైడ్ మనం చూసినట్లయితే ఈ రెండు కూడా బేసెస్ ఈక్వల్ ఇంటూలో ఉంటే పవర్స్ మనం యాడ్ చేసుకుంటాం. సో ఒకే బేస్గా రాసేసుకుందాం మనం. బేసెస్ ఈక్వల్ ఇంటూలో ఉంటే పవర్స్ యాడ్ చేసుకొని ఒకే బేస్లో రాసేస్తుంటాం. సో ఈ పవర్స్ని మనం మల్టిప్లై చేసుకొని యాడ్ చేసుకుందాం. 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇది ఫస్ట్ ఈకి ఉన్నటువంటి పవర్. సెకండ్ ఈకి ఉన్న పవర్ చూస్తే ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్, ప్లస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్. సో పవర్లో మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. ఈ పవర్ 0 అని వస్తుంది. లెట్ us see the continuation. Okay, continuation. Therefore సో రైట్ సైడ్ వచ్చేసరికి ఇంటిగ్రల్ ఎక్స్. సో ఈ పవర్లో మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి అంటే ఈ పవర్ 0 అంటే 1 వచ్చేస్తుంది. ఓకే, సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. Therefore the general solution is y into e power x minus 1 into e power x. So this is our LHS. That is equal to integral x dx means x square by 2 plus c x power 1. Integral x power n dx formula apply చేసుకోవాలి. x power n plus 1 by n plus 1. 1 plus 1 by 1 plus 1 and x square by 2. So finally this is the general solution for this problem.